శ్రీశైలం ప్రాజెక్టు వద్ద కృష్ణమ్మ పరవళ్లకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మధుసూదన్ అందిస్తారు. భారీ వర్షాలకు శ్రీశైల జలాశయము వరదతో పోటెత్తుతోంది. నిండు కుండను తలపిస్తా ఉంది. జలాశయము ఇప్పుడే అధికారులు మరో 2 గేట్లు లిఫ్ట్ చేసి దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. మొత్తం 5 గేట్లలో నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేసే దృశ్యాలు మనం స్పష్టంగా చూడవచ్చు. దాదాపు 27,000 క్యూసెక్కుల నీటిని ఒక్కొక్క క్లస్టర్ గేట్ నుంచి కూడా విడుదల చేస్తా ఉన్నారు. 5 క్లస్టర్ గేట్ల నుంచి నీటి కిందికి విడుదల అవుతా ఉంది. అదేవిధంగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి కేంద్రం నుంచి విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూ ఉంది. ఏపీ నుంచి కూడా విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతూ ఉంది. 60,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు కిందికి నీటికి విడుదల చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద 1,30,000 క్యూసెక్కుల నీరు దిగువ నాగార్జున సాగర్ కు వెళ్తా ఉంది. అదేవిధంగా చూసుకున్నట్లయితే శ్రీశైల జలాశయానికి 4,50,000 క్యూసెక్కుల నీరు వరద ప్రవాహం కొనసాగుతూ ఉంది. డ్యామ్ అధికారులు ఇన్ఫ్లో అవుట్ఫ్లోను బేరీజ్ చేసుకుని నీటిని కిందికి విడుదల చేయడం కూడా జరుగుతుంది. మరి కొన్ని గంటల్లో నాగార్జున సాగర్ కు ఈ నీరు చేరుకునే అవకాశం ఉంది. నాగార్జున సాగర్ పూర్తిగా నీరు లేని పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఎగువ రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులన్నీ నిండుతా డ్యామ్ గేట్లు లిఫ్ట్ చేసి నాగార్జున సాగర్ వరకు నీటిని విడుదల చేసే పరిస్థితి అయితే కూడా కనిపిస్తా ఉంది. ఏదైతే శ్రీశైలం ప్రాజెక్టు ఉభయ తెలుగు రాష్ట్రాల సాగు తాగునీటితో పాటు జల విద్యుత్ కూడా తయారు చేస్తా ఉంది. బహుళార్థక ప్రాజెక్టు కూడా ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే 5 గేట్లలో నీళ్లు విడుదల చేయడంతో ఒకంత కొత్త శోభ సంతరించుకుందని చెప్పవచ్చు. పర్యాటకులు కూడా దీన్ని వీక్షించేందుకు పూర్తిగా ఇక్కడికి చేరుకొని ఆస్వాదించే పరిస్థితి అయితే కూడా ఉంది. ఎగువ రాష్ట్రాల్లో అటు కృష్ణా నది ఇటు తుంగభద్ర నది వరదలు పోటెత్తుండడంతో 4,50,000 క్యూసెక్కుల నీరు డ్యామ్ కు చేరుకుంటా ఉంది. డ్యామ్ అధికారులు కూడా ఇన్ఫ్లోను బేరీజ్ చేసుకుని ఈ గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు నాగార్జున సాగర్ కూడా నీటిని విడుదల చేసే పరిస్థితి అయితే ఉంది. 854 అడుగులు చేరుకున్న తర్వాత పోతిరెడ్డిపాడుకు రాయలసీమకు సాగునీటిని అందించేందుకు జలవనరుల శాఖ అధికారులు కూడా నీటిని విడుదల చేయడం కూడా జరిగింది. మొత్తానికి శ్రీశైల ప్రాజెక్టును చూసేందుకు పర్యాటకులు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటున్నారు. దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం ఘాట్ రోడ్డు కావడంతో వాహనాలు కూడా పూర్తిగా నిలిచిపోతా ఉన్నాయి. పోలీసులు ఎప్పటికప్పుడు మలుపుల వద్ద సిబ్బందిని ఏర్పాటు చేసి ట్రాఫిక్ అంతరాయం లేకుండా కూడా చూస్తా ఉన్నారు. ప్రధానంగా ఇక్కడ ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే అటు హైదరాబాద్ కానీ ఇటు కర్నూలు కానీ వెళ్లాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్లకు కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడే అవకాశం కూడా ఉంది. నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్న అన్నంతో 2 తెలుగు రాష్ట్రాల రైతాంగం కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న ఆ పరిస్థితి కూడా లేకపోలేదు. అటు తాగునీరు అందే అవకాశం ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే శ్రీశైల దేవస్థానాన్ని దర్శనం చేసుకుని అటు సాగర్ను కూడా చూడాలని చెప్పేసి ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక్కడికి పెద్ద ఎత్తున చేరుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది. ప్రస్తుతం 5 గేట్లలో డ్యామ్ లిఫ్ట్ చేయడంతో దిగువ నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో పర్యాటకులు కూడా ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి చేరుకుంటా ఉన్నారు. మరో 10 రోజులకు ఈ వరద ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పేసి జలవనరుల శాఖ అధికారులు కూడా అంచనాలు వేస్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్ తో మధు, సాక్షి టీవీ, శ్రీశైలం డ్యాం నుంచి నంద్యాల జిల్లా. శ్రీశైల జలాశయం జలకళ సంతరించుకుంది. పూర్తిస్థాయి నీటి మట్టం చేరుకొని నిండు కుండలా మారింది. దీంతో డ్యాం అధికారులు 5 గేట్లు లిఫ్ట్ చేసి దిగువకు నాగార్జున సాగర్ కు నీటిని విడుదల చేశారు. శ్రీశైల జలాశయంకు సంబంధించి 4, 5, 6, 7, 8 గేట్లను 10 అడుగుల మేర లిఫ్ట్ చేసి నీటిని నాగార్జున సాగర్ కు విడుదల చేశారు. 1,35,000 క్యూసెక్కుల నీరు స్పిల్వే ద్వారా దిగువకు పరుగులు పెడుతోంది. ఒక్కొక్క గేట్ నుంచి 27,000 క్యూసెక్కుల నీరు నాగార్జున సాగర్ కు వెళ్తోంది.